హాయ్! వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ ఇంకొక లోటస్ థీమ్‌తో వచ్చాము. మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా లోటస్ థీమ్ మేము కస్టమైజేషన్స్ చేస్తూనే ఉన్నాము. ఇంకొక క్లయింట్‌కి యెల్లో కలర్ ఎలిగెంట్‌గా ఉండేలాగా అంతా కూడా బాగా బ్లెండ్ అయ్యేలాగా కావాలి అని అన్నారు. సో, ఇదే లోటస్ థీమ్ మనం ఆల్రెడీ పింక్‌లో చేసాము. సో, దాన్ని మేము యెల్లో థీమ్‌లో దీంట్లో నేను గార్లాండ్స్‌ని కొత్తగా తయారు చేశాను. ఎలా చేశాను ఏంటి అన్నదంతా చూద్దాం. ఇక్కడ ఎక్కడైతే పెట్టుకుంటామో ఎప్పటిలాగే బేసెస్ పెట్టుకుని పోల్స్ పెట్టుకుని సో సెంటర్ని నేను 10 ఫీట్ ఓపెన్ చేస్తున్నా. 10 ఫీట్ ఓపెన్ చేస్తున్న తర్వాత జిప్ టైస్ వచ్చి నేను ఫ్లవర్ వాల్కి వేసుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడు చెప్తాను కదా, జిప్ టైస్ ఎప్పుడు కూడా ఫస్ట్ టైట్ చేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉంచుకుంటే మనం స్టాండ్కి పెట్టిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే ఈజీగా ఉంటుంది. మొత్తం మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అన్న తర్వాత లాస్ట్లో జిప్ టైస్ని టైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జిప్ టైస్ వేసుకొని సైడ్ ఇది మనం ఎల్లో థీమ్లో చేస్తున్నాం కదా, సో బోత్ సైడ్స్ కూడా నేను ఎల్లో 2 క్లాత్స్ని యూజ్ చేస్తున్నా. సో మనం ఒట్టల్లి డెకార్ని చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక పోల్కి పెట్టుకుని ఇంకొక పోల్ని కిందకి పెట్టుకుని దాంట్లోంచి మళ్ళీ డ్రేప్స్ దూర్చి సో మళ్ళీ రాడ్కి పెట్టుకోవాలి. సో అలా నేను ఇక్కడ పెట్టుకుని సో నేను జిప్ టైస్ని టైట్ చేయలేదు కాబట్టి నేను కావాల్సినటన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. సెంటర్ ఇక్కడ మదర్ అండ్ బేబీని ప్రాప్కి నేను ఆల్రెడీ హుడ్స్ పెట్టాను. ఆ హుడ్స్ని సెంటర్లో ఇది ఫ్లవర్ వాల్ కాబట్టి వెనకాల మెష్కి హ్యాంగ్ చేసేయచ్చు. ఎక్కడైతే లోటస్లు కావాలో అక్కడ నేను ఆల్రెడీ బ్యాక్ స్ట్రింగ్స్ పెట్టాము. మెష్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్ వాల్కి మెష్లోంచి దూర్ చేసి మీరు టైట్గా ట్విస్ట్ చేయాలి. సో ఫ్రంట్ ఒకళ్ళు పట్టుకుని బ్యాక్ నుంచి ఒకళ్ళు ట్విస్ట్ చేస్తేనే అవి కరెక్ట్గా నిలబడతాయి, లేదు అంటే కరెక్ట్ లూజ్ అవుతూ ఉంటాయి. సో నేను పైనవి అన్నీ పెట్టుకుని గార్లాండ్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రాకెట్స్ పెట్టుకుంటున్నా. బ్రాకెట్స్ పెట్టుకుని ఈ రాడ్ని నేను ముందుగానే ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నా. సో ఆ రాడ్ ఫ్రంట్ బ్రాకెట్కి పెట్టుకుని సో మొత్తం ఆ ఫ్లవర్ రో ఏదైతే పెట్టామో అదంతా కూడా సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని జిప్ టైస్ని టైట్ చేసుకోవాలి. సో మనకి ఇంకా ఏమైనా జిప్ టైస్ ఇంకా పడతాయి ఫ్రంట్ రోకి అంటే అప్పుడు వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మాత్రం నేను ఫ్రంట్ ఆల్రెడీ నేను వేసిన జిప్ టైస్ని నేను ఫ్రంట్కి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని నాకు కావాల్సినట్టు నేను మొత్తం అంతా టైట్ చేసుకుంటున్నా. టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యాక్ మన క్లాత్కి ఒక రాడ్ ఉంది, ఫ్రంట్ ఫ్లవర్ రోకి ఒక రాడ్ ఉంది. దాని మధ్యలో స్పేస్లో నేను మెష్ని పెట్టుకుంటున్నా. ఆ మెష్కి ఫ్రంట్ ఫ్లవర్ రోకి ఉన్న రాడ్ నుంచి జిప్ టై మెష్కి వేసుకొని సెక్యూర్ చేసుకుంటున్నా. అలా మొత్తం మెష్ అంతా వేసుకొని సో మిడిల్లో హ్యాండ్ చేసుకునే గార్లాండ్స్ కానీ సైడ్ హ్యాండ్ చేసుకునే గార్లాండ్స్ అని కూడా వేసాను అనమాట. వాటికి చూడొచ్చు ఇక్కడ నేను ఎలా ఇన్స్టాల్ చేశాను ఏంటి అన్నది. సో అలా ఇక్కడ నేను దీనికి తగ్గ ఆ థీమ్కి తగ్గ మొత్తం నా గార్లాండ్స్ అన్ని రెడీ చేసుకొని మొత్తం అంతా కూడా నేను మెష్కి హ్యాండ్ చేస్తున్నా. తర్వాత నేను పైకి బోత్ సైడ్స్ లిఫ్ట్ చేసుకుని ఎంత హైట్ కావాలో కిందన లోటస్ని కూడా అప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నా. అంతే. ఎలా నచ్చింది ఏంటి అన్నది నాకు అన్ని కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ నేను కొత్త లిల్లీ అండ్ ఫ్లవర్ గార్లాండ్స్ని యూస్ చేశాను. ఫ్రంట్ క్రిస్టల్ స్టాండ్స్ని పెట్టి బౌ పెట్టాను. ఇది బేబీ షవర్ కాబట్టి బేబీ షవర్ని ఫ్లో మ్యాట్ వేసి బేబీ షవర్ డాల్ సెట్ని పెట్టి అలా డెకరేట్ చేశాను. మీకు ఎలా నచ్చింది, ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.